Right, then we can start our class Indian Polity Chapter 6. And ఈ చాప్టర్ లో మనం టైప్స్ ఆఫ్ మెజారిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి లాస్ట్ జరిగిన చాప్టర్ లో మనం ప్రియాంబల్ వరకు మొత్తం అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసేసాం. అండ్ నిన్న మనం స్కెడ్యూల్స్ అండ్ పార్ట్స్ కి సంబంధించి డీటెయిల్డ్ వేలో డిస్కషన్ పెట్టుకున్నాం. అండ్ త్రూ స్టోరీస్ వి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కెడ్యూల్స్ అండ్ పార్ట్స్. అవి గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమోనిక్ స్టోరీని యూజ్ చేసుకున్నాం. అండ్ ఇవాళ మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన నెక్స్ట్ చాప్టర్స్ దగ్గర నుంచి ఇంకా మనం కాన్స్టిట్యూషన్ లోకి ఎంటర్ అవుతాం. సిటిజన్షిప్ దగ్గర నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ దగ్గర స్టార్ట్ చేస్తాం. సిటిజన్షిప్ డిస్కస్ చేసుకుంటాం, ఫండమెంటల్ రైట్స్. ఇలా మనం ప్రతి టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనకి సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ఆర్ ఎఫెక్టివ్ మెజారిటీ, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం అప్పుడు ప్రతి మెజారిటీ గురించి మళ్ళీ డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, మనకి టైం వేస్ట్ అవుతుంది అండ్ ఒకే కాన్సెప్ట్ ని రిపీటెడ్ గా మనం డిస్కస్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకు మనం ఏం చేద్దామంటే అసలు ఈ మెజారిటీస్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ వీటిలన్నిటి గురించి ఏ సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ గా అండ్ ఏ ఏరియాస్ లో ఏ టైప్ ఆఫ్ మెజారిటీని యూజ్ చేస్తారు, ఇలాంటి వాటిలన్నిటిని మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకుందాం. రైట్ దెన్, సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. అండ్ ఫస్ట్ మనం కోరం అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ కోరం అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒక్కసారి మనం లోక్సభ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిద్దాం కొంచెం సేపు. సో పార్లమెంట్ లో మనకి 2 హౌసెస్ ఉంటాయి. ఒక దాన్ని లోక్సభ అంటారు, ద లోవర్ హౌస్. ఇంకొక దాన్ని రాజ్యసభ అంటారు, ది అప్పర్ హౌస్. ఓకే, సో ఇప్పుడు ఈ లోక్సభ లోవర్ హౌస్ లో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వీ హ్యావ్ ఎ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ 543 మెంబర్స్. 543 మంది ఉంటారనమాట. ఓకే, సో దిస్ ఇస్ ది కరెంట్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు ఆ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారో వాళ్ళు ఆ రోజు బిజినెస్ కండక్ట్ చేయాలంటే, అంటే ఆ రోజుని వాళ్ళు సెషన్ కండక్ట్ చేయాలి అని అంటే కొంతమంది అట్లీస్ట్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ ఆ రోజు హౌస్ లో అపియర్ అవ్వాలన్నమాట. దానినే మనం కోరం అని అంటాం. ఓకే, సో కోరం అంటే ఏంటి? కోరం ఇస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ ఫర్ కండక్టింగ్ ది హౌస్. సో ఆ రోజు సభను నిర్వహించడానికి హాజరయ్యే అతి తక్కువ సభ్యుల సంఖ్యను కోరం అని అంటారు అనమాట. సో ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ ఫర్ కండక్టింగ్ ద సెషన్ ఇన్ ద హౌస్. అది లోక్సభ అవ్వనివ్వండి, రాజ్యసభ అవ్వనివ్వండి. దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1/10 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. సో టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ లో 1/10 ని కోరం అని అంటాం. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఎంత? 543. అండ్ కొద్దిగా మ్యాథ్స్ వచ్చి ఉండాలి ఈ చాప్టర్ కి. సో 543 డివైడెడ్ బై 10 ఎంత అవుతుంది? 54.3. సో 54.3 మనం డైరెక్ట్ గా రాయలేం కాబట్టి సో టేక్ ద నియరెస్ట్ నంబర్ 55. సో లోక్సభ అనేది ఆ రోజు ఫంక్షన్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ 55 ఎంపీస్ ప్రెసెంట్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఆ రోజు 55 ఎంపీస్ అట్లీస్ట్ ప్రెసెంట్ అయితేనే ఆ రోజు లోక్సభ అనేది జరుగుతుంది, లేకపోతే లోక్సభ అడ్జోన్ అయిపోతుంది. ఆ రోజు లోక్సభ కండక్ట్ చేయరనమాట. అండ్ దీనిని కోరం అని అంటారు. సో మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇంకొకసారి నేను మీకు డెఫినేషన్ చెప్తున్నాను. కోరం ఇస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ ఫర్ కండక్టింగ్ ది హౌస్. ఆ రోజు సభని నిర్వహించడానికి కావాల్సిన మంది. ఓకే, దానినే మనం కోరం అని అంటాం. కోరం అంటే ఎంత? 1/10 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. సో హౌస్ స్ట్రెంత్ లో 1/10 ని కోరం అని అంటారు. ఓకే, సో కోరం అర్థమైంది మీకు. ఇప్పుడు ఈ కోరం అర్థమైంది కాబట్టి మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ మెజారిటీస్. మన ఇండియాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ కనిపిస్తాయి. అండ్ దీస్ ఆర్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు పార్లమెంట్. ఇవి ఓన్లీ పార్లమెంట్ కి సంబంధించినవే కాదు. మనం డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ మెజారిటీస్ చూడొచ్చు అనమాట. ఈవెన్ లోక్సభలో ఈ మెజారిటీస్ ఉంటాయి, రాజ్యసభలో కూడా ఇవి కనిపిస్తాయి, అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్, వీటిలన్నిట్లో కూడా మనకి ఈ మెజారిటీస్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏంటంటే సింపుల్ మెజారిటీ ఆర్ ఫంక్షనల్ మెజారిటీ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సింపుల్ మెజారిటీని ఫంక్షనల్ మెజారిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మెజారిటీని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి. సో లెజిస్లేచర్స్ లో ఈ మెజారిటీని ఎక్కువగా యూజ్ చేస్తారు, అందుకు దీనిని ఫంక్షనల్ మెజారిటీ అంటారు. సో ఇప్పుడు ఈ సింపుల్ మెజారిటీ అంటే ఏంటి?
ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. అండ్ మీరు ఎగ్జాంపుల్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీకు ఇది అర్థమైపోతుందనమాట. సింపుల్ మెజారిటీ ఎలా ఉంటుందని. కానీ ఫస్ట్ మనం ఒకసారి దీనికి సంబంధించిన డెఫినేషన్స్ చూద్దాం. మోర్ దాన్ 50% ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో మోర్ దాన్ 50% ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ ఓటింగ్. అండ్ ఇందులో మళ్ళీ అబ్సెంటీస్ గాని, వేకెన్సీస్ గాని కౌంట్ చేయరనమాట. ఆ రోజు ఎంతమంది అయితే ప్రెజెంట్ అయ్యారో అండ్ అందులో ప్రెజెంట్ అయిన వాళ్ళలో మళ్ళీ ఎంతమంది అయితే ఓట్ చేస్తున్నారో వాళ్ళనే కౌంట్ చేస్తారు. సో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని ఫంక్షనల్ మెజారిటీ అని అంటారు. ఓకే. సో దిస్ ఇస్ ద మోస్ట్ యూజ్డ్ మెజారిటీ. ఎక్కువగా యూజ్ చేసే మెజారిటీ సింపుల్ మెజారిటీ అన్నమాట. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. మనం ఈ క్లాస్ అంతా కూడా లోక్‌సభ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. ఎందుకంటే ఎక్కువగా లోక్‌సభ డిస్కషన్‌లో ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూద్దాం. ఇప్పుడు లోక్‌సభ టోటల్ స్ట్రెంత్ 543 మెంబర్స్ అయితే, ఆ రోజు ఆ లోక్‌సభలో ఓన్లీ 250 మంది మట్టుకే ప్రెజెంట్ ఉన్నారనమాట. అయితే ఆ 250 మందిలో కూడా ఓ 50 మంది ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేయలేదు. ఒక బిల్‌కి సంబంధించి. ఓకే. ఆ బిల్ పాస్ చేయాలి అనంటే సింపుల్ మెజారిటీ కావాలి. టోటల్ స్ట్రెంత్ ఎంత? 543. కానీ అందులో ఆ రోజు ప్రెజెంట్ అయిన వాళ్ళెంత? 250 మంది. ఇప్పుడు 250 అనేది మనకి 55 కన్నా ఎక్కువే గదా! ఆ రోజు హౌస్ కండక్ట్ అవ్వాలి అనంటే ఎంతమంది ఉండాలని చెప్పనన్నాను? 55 ఉండాలి. సో, కోరమ్ కండిషన్ మీట్ అయింది. సో, హౌస్ కండక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ 250 మెంబర్స్‌లో కూడా ఒక 50 మెంబర్స్ వోట్ చేయలేదు. ఓన్లీ 200 మెంబర్సే వోట్ చేస్తున్నారు. ఇప్పుడు 50% మోర్ థాన్ 50% ఆఫ్ ది టోటల్ 50% ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ వోటింగ్. ప్రెజెంట్ ఎంతమంది? 250. కానీ మనం 250 తీసుకోం. ఎందుకంటే ఓటింగ్ చేస్తున్న వాళ్ళు ఓన్లీ 200 మందే. ఇప్పుడు ఈ 200కి మనం మెజారిటీ తీస్తామనమాట. అంటే హాఫ్ కన్నా ఎక్కువుండాలి. సో, సింపుల్ మెజారిటీ ఎంతవుతుంది దీనికి? 101. సో, 101 ఇది. ఇప్పుడు మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. పక్కనే ఒక పెన్ అండ్ పేపర్ ఉంటే తీసుకొని లేదా మీకు డైరెక్ట్‌గా బ్రెయిన్‌లో కాలిక్యులేట్ చేయగలిగితే చేయండి. ఓకే. ఇప్పుడు వాట్ ఇఫ్ ఇది జస్ట్ ఒక మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ లాగే. మీకిది అర్థమైందో లేదో కాన్సెప్ట్ మీరు చెప్పండి నాకు. సో, ఐ యామ్ టేకింగ్ బ్లాంక్ స్లైడ్ హియర్. సేమ్ లోక్‌సభ టోటల్ స్ట్రెంత్ 543. ఓకే. అయితే ఆ రోజు ప్రెజెంట్ అయిన వాళ్ళు, ప్రెజెంట్ అయిన వాళ్ళు ఒక 300 మెంబర్స్ అనుకుందాం. ఓకే. ప్రెజెంట్ అయిన వాళ్ళు ఎంతమంది? 300 మెంబర్స్. వోటింగ్‌కి వెళ్ళిన వాళ్ళు, వోటింగ్‌కి వెళ్ళిన వాళ్ళు 250 మెంబర్స్. ఇప్పుడు సింపుల్ మెజారిటీ ఎంతవుతుంది? ఒక బిల్ సింపుల్ మెజారిటీలో పాస్ అవ్వాలి అంటే ఎంత రావాలి? ఎన్ని నంబర్ ఆఫ్ వోట్స్ రావాలి? చెప్పండి. సో, ఎన్ని నంబర్ ఆఫ్ వోట్స్ రావాలి సింపుల్ మెజారిటీలో ఆ బిల్ పాస్ అవ్వాలి అంటే? So, Nagashiva is saying 126. Jayanti is saying 126. ఎనీ అదర్ ఆన్సర్స్? ఇంకా వేరే డిఫరెంట్ ఆన్సర్స్ ఏవైనా ఉన్నాయా? 151 కాదా? 126 అవుతుందా? సాజిద్ ఇస్ సేయింగ్ 125. ఎనీ అదర్ ఆన్సర్? చెప్పండి. 126 ఆర్ 125 లేదా 151 ఆర్ 150 ఏమవుతుంది ఆన్సర్ దీనికి? సో, ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 126. 126 అవుతుంది. ఎందుకు? మనకి సింపుల్ మెజారిటీ అబోవ్ 125 సింపుల్ మెజారిటీ అట్‌లీస్ట్ 126 ఉండాలన్నమాట. 50% ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 126. ఇప్పుడు మనం ఏంటంటే ప్రెజెంట్ అండ్ వోటింగ్ చూసుకుంటాం. ఈ కండిషన్ మనం ఫాలో అవ్వం. దీని గురించి మనం పట్టించుకోం. అండ్ ప్రెజెంట్ ఎంతమంది? 300. ఇప్పుడు ఇది కూడా మనం పట్టించుకోం. ఎంతమంది వోట్ చేస్తున్నారనే పట్టించుకుంటాం. ఎంతమంది వోట్ చేస్తున్నారు? 250 మెంబర్స్ వోట్ చేస్తున్నారు. ఇప్పుడు 250 మెంబర్స్ వోట్ చేస్తున్నారు కాబట్టి దీనికి 50%. దీనికి 1/2 ప్లస్ 1. 250/2 ఎంతవుతుంది? 125 ప్లస్ 1 అంటే ఎంతవుతుంది? 126. అంటే ఏంటంటే 50% కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే. సో, దిస్ ఇస్ ద థింగ్. ఇది సింపుల్ మెజారిటీ. సో, నాకు తెలిసి మీకు ఈ సింపుల్ మెజారిటీ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ మెజారిటీని ఏ టైప్స్ ఆఫ్ బిల్స్‌కి యూజ్ చేస్తారు? వి విల్ యూజ్ ఇట్ ఇన్ ఆర్డినరీ బిల్స్. నార్మల్ రెగ్యులర్ ఆర్డినరీ బిల్స్ అన్నిటికి కూడా ఈ సింపుల్ మెజారిటీనే యూజ్ చేస్తారు.
అండ్ అలాగే ఏదైనా మోషన్స్ ప్రవేశపెట్టాలి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిమూవల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. మొత్తం రిమూవల్ మోషన్ కాదు. ఓన్లీ ఆ మోషన్ ప్రవేశపెట్టడానికి. ఆ రిమూవల్ ప్రొసీజర్ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ రిమూవల్‌కో లేకపోతే వేరే దేనికైనా గాని ఆ మోషన్ ప్రవేశపెట్టాలంటే ఫస్ట్ సింపుల్ మెజారిటీస్ కావాలన్నమాట. అండ్ అలాగే రిజల్యూషన్స్‌కి అండ్ ఈవెన్ కొన్ని అమెండ్‌మెంట్స్‌కి కూడా మనం సింపుల్ మెజారిటీ యూజ్ చేయొచ్చు. అండ్ స్ట్రక్ అవుతోందా? ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఇంకా స్ట్రక్ అవుతోందా? రైట్. నౌ ఇట్ ఈస్ ఫైన్ రైట్? ఓకే. సో అలాగే కాన్ఫిడెన్స్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్. సో కాన్ఫిడెన్స్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే. సో ఆ మోషన్ అట్‌లీస్ట్ ఓకే. హౌస్‌లో ఒక టెస్టింగ్ కండక్ట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్‌కి స్ట్రెంత్ లేదు. వాళ్ళకి కావాల్సిన మంది ఎంపీస్ లేరు. గవర్నమెంట్ కొలాప్స్ అయిపోవాలి అని మీరు ఒక ప్రపోజల్ పెట్టాలి అనన్నా గాని మీకు సింపుల్ మెజారిటీలో ఆ మోషన్ పాస్ అవ్వాలి. అడ్జర్న్‌మెంట్ మోషన్స్, సెన్ష్యూర్ మోషన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద స్టేట్ లెవెల్‌లో నాట్ అట్ ద సెంట్రల్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ రిమూవల్‌కి అండ్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్ సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అండ్ వీటిలన్నిటికి కూడా సింపుల్ మెజారిటీని యూజ్ చేస్తారు. ఓకే. సింపుల్ మెజారిటీ అంటే ఆహ్, 50% ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంతే. ఓకే. ప్రెజెంట్ అండ్ ఓటింగ్‌లో 50% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే సరిపోతుంది. దీన్ని సింపుల్ మెజారిటీ అంటారు. నెక్స్ట్‌ది సెకండ్ టైప్ ఆఫ్ మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ. సో ఇది మనం ఎప్పుడు ఎక్కువ వింటామంటే ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది చూస్తాం. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఒక పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి అనంటే, జనరల్ ఎలక్షన్స్‌లో ఆ పొలిటికల్ పార్టీకి అట్‌లీస్ట్ 272 సీట్స్ రావాలన్నమాట. దీన్నే అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. అదెలాగో చెప్తాను మీకు. ఇట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. మొత్తం హౌస్ యొక్క టోటల్ స్ట్రెంగ్త్‌లో మెజారిటీ అన్నమాట. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద సీట్స్ వెదర్ ఫిల్డ్ ఆర్ వేకెంట్. దాంతోటి సంబంధం లేదు. అది ఫిల్లా, వేకెంటా దాంతోటి సంబంధం లేదు. టోటల్ స్ట్రెంగ్త్ మీద హాఫ్ ప్లస్ 1 ఉండాలి దీనికి. అండ్ వేకెన్సీస్ అండ్ అబ్సెంటీస్ అవేవి కూడా ఆ రిక్వైర్మెంట్‌ని రెడ్యూస్ చేయలేవన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి అనంటే లోక్ సభలో 272 సీట్స్ రావాలి. 272 అప్పుడే ఆ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్. సో 543 డివైడెడ్ బై 2 ఆర్ లేదా 50% అనుకోండి నేను డివైడెడ్ బై 2 అంటున్నాను. 50% ఎంత అవుతుంది దీనికి? సో ఇట్ విల్ బి అరౌండ్ 271.5. సో దానికి మీరు కొద్దిగా ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి 272. సో దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. సో ఈ అబ్సల్యూట్ మెజారిటీని ఎక్కడ యూజ్ చేస్తాం మనం? టు ఫార్మ్ గవర్నమెంట్ వితౌట్ ఎనీ అలైస్. సో ఎటువంటి అలైస్ లేకుండా వేరే పొలిటికల్ పార్టీస్ యొక్క సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి అని అనుకుందనుకోండి ఒక పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీకి రావాల్సిన సీట్స్. అండ్ అలాగే సెంటర్‌లో ఒక గ్రూప్ ఆఫ్ పార్టీస్ ఒక అలయన్స్ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలన్నా గాని అట్‌లీస్ట్ ఈ 272 సీట్స్ ఉండాలి. దీనిని మనం అబ్సల్యూట్ మెజారిటీ అంటాం. ఓకే. సో దిస్ నీడ్ టు బి వెరీ వెరీ క్లియర్. నాట్ జస్ట్ అట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్‌లో అయినా గాని ఇప్పుడు ఇది మీరు చెప్పండి. దీనికి ఆన్సర్ చెప్పండి. సో ఆంధ్రప్రదేశ్‌లో, ఏపీలో మనకి టోటల్ స్ట్రెంగ్త్ 175. సో 175 ఇస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అబ్సల్యూట్ మెజారిటీ ఎంత? ఆంధ్రప్రదేశ్‌లో అబ్సల్యూట్ మెజారిటీ ఎంత? ఆన్సర్ చెప్పండి దీనికి. Nagasivai is saying 88. Do we have any other answer for this? 88 కాకుండా వేరే ఆన్సర్ ఏమైనా ఉందా మీ దగ్గర? సో ది ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ రైట్. సో 175 డివైడెడ్ బై 2 ప్లస్ 1. సో మోర్ దాన్ 87. ఆ మోర్ దాన్ అనేది మీరు పెట్టుకున్నారనుకోండి మీకు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతుందన్నమాట. 87 88 అని చెప్పి. మనం ఎప్పుడు కూడా లీస్ట్ నంబర్ ఎంతో చూస్ చేసేసుకోవాలి. 88 ఇస్ ద లీస్ట్ నంబర్ కదా! ఓకే. అట్‌లీస్ట్ 88 ఉండాలి. 88 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు. కానీ అట్‌లీస్ట్ 88 ఉండాలి. కానీ అట్‌లీస్ట్ 87 అని చెప్పి అన్నాం కదా! 87 కన్నా ఎక్కువ ఉండాలని అనకూడదు. అట్‌లీస్ట్ 88 ఉండాలి. ఓకే.
సో మోర్ దాన్ 87 అనేది మళ్ళీ మనకి హాఫ్ కన్నా ఎక్కువ అన్న మీనింగ్ లో వచ్చేస్తుంది. మనకి డైరెక్ట్ మెజారిటీ అని మాట్లాడుతున్నాం కాబట్టి డైరెక్ట్ 88 అని చెప్పేసింది. 88 ప్లస్ ఉండాలి. ఓకే. సో అలా ఏ పొలిటికల్ పార్టీకైనా 88 ప్లస్ వచ్చాయి అనుకోండి, దెన్ దట్ పొలిటికల్ పార్టీ కెన్ ఫార్మ్ గవర్నమెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వి హ్యావ్ ఎన్డీఏ, ఓకే, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే ఒక అలయన్స్ ఉంది. సో విచ్ కన్సిస్ట్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ 3 పొలిటికల్ పార్టీస్ కలిపి ఫార్మ్ చేసిన అలయన్స్ ఇది. అండ్ ఈ అలయన్స్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? సో దిస్ అలయన్స్ హ్యాస్ 164 సీట్స్. సో 164 సీట్స్ ఉన్నాయి. అండ్ ది అదర్ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఉన్నాయి? సో 11 సీట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఓకే. సో ఇది అబ్సల్యూట్ మెజారిటీ అంటే. సో గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి అండ్ అలాగే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ, ఇది మనకి చాలా సినిమాల్లో కూడా మనం చూసుంటాం. అక్కడ ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఈ ఎంపీస్ ఎవరైతే ఉంటారో లేదా ఈ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గవర్నమెంట్ కి సపోర్ట్ విత్డ్రా చేసుకుందామని చెప్పని అనుకుంటారనమాట. ఒక కాన్స్పిరసీ నడుస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళు మిగిలిన వాళ్ళు ఏమంటారంటే, లెట్ అస్ కండక్ట్ టెస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది ఫ్లోర్. సో ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేద్దాం అని చెప్పని అంటారు. దానికి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? సింపుల్ మెజారిటీలో ఒక మోషన్ పాస్ చేయాలి. దాని తర్వాత అబ్సల్యూట్ మెజారిటీలో హౌస్ టెస్ట్ చేస్తారు, ఫ్లోర్ టెస్ట్ చేస్తారు. అంటే నిజంగా గవర్నమెంట్ కి ఈ 272 మెంబర్స్ సపోర్ట్ ఉందా లేదా అని చెప్పి ఒక చెక్కింగ్ చేస్తారనమాట. దాన్నే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఇప్పుడు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఇట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ టోటల్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. అంటే టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీస్. ఎఫెక్టివ్ అంటే ఏంటంటే టోటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అందులో నుంచి మనం వేకెన్సీస్ తీసేస్తాం. ఈవెన్ ద నాన్ ఓటింగ్ పీపుల్ విల్ బి కౌంటెడ్ ఇన్ దిస్. ఓకే. ఇప్పుడు ఇన్ జనరల్ ఇది ఎలా తీసుకుంటామంటే, మనకి ఎక్కువగా దీన్ని ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ రాజ్యసభ దానికి యూజ్ చేస్తారు. అండ్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఇన్ లోక్సభ, డెప్యూటీ స్పీకర్ ఇన్ లోక్సభ అండ్ వైస్ చైర్మన్ ఇన్ రాజ్యసభ. సో వీటికి మనం ఈ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అనే దాన్ని తీసుకుంటాం అనమాట. సో సింపుల్ గా ఎలా చెప్పొచ్చు, ఇది టోటల్ స్ట్రెంత్ ఎంత? 543 మెంబర్స్. అందులో ఓ ముగ్గురు లేరు అనమాట. అంటే 3 పొజిషన్స్ వేకెంట్ అయ్యాయి. సో ఎలక్షన్స్ కండక్ట్ చేయదు ఆ ప్లేస్ లో, లేకపోతే ఆ ప్లేస్ లో ఉన్న ఎంపీ టెన్యూర్ లో ఉండగా చనిపోవడం వల్ల ఆర్ రిజైన్ చేసేయడం వల్ల ఆ ప్లేసెస్ వేకెంట్ అయ్యాయి. సో ఆ టైంలో ఏదైనా ఒక బిల్ ప్రవేశపెట్టాలి. ఎఫెక్టివ్ మెజారిటీకి రిలేటెడ్ గా వైస్ ప్రెసిడెంట్ ని రిమూవ్ చేద్దామని చెప్పి రాజ్యసభలో ఒక మోషన్ వచ్చింది, లేకపోతే లోక్సభలో స్పీకర్ ని రిమూవ్ చేద్దామని చెప్పి ఒక మోషన్ వచ్చింది. ఆ టైంలో మనకి ఈ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. సో ఎలాగ ఇక్కడ చూడండి, 540లో మెజారిటీ రావాలి. సో 540లో మెజారిటీ ఎంత? 271. సో సింపుల్. సో దాన్నే మనం ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం. అండ్ ఇది ఎక్కువగా యూజ్ చేయరు, ఓన్లీ రిమూవల్ ప్రొసీజర్స్ కే ఎక్కువగా మనం ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ కమ్స్ స్పెషల్ మెజారిటీ. అండ్ విత్ ఇన్ ద స్పెషల్ మెజారిటీ మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ దీ స్పెషల్ మెజారిటీస్ ఆర్ ఇంపార్టెంట్. ఈ స్పెషల్ మెజారిటీస్ అన్ని ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి కొద్దిగా హార్డ్ ప్రొసీజర్, ఈ మెజారిటీస్ లో డిఫరెంట్ హార్డ్ ప్రొసీజర్స్ అన్ని కూడా స్పెషల్ మెజారిటీలో మనకు కనిపిస్తాయి. అండ్ కాన్స్టిట్యూషన్ లో జరిగే అమెండ్మెంట్స్ కూడా మనం ఈ స్పెషల్ మెజారిటీస్ లో నుంచే చూస్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ స్పెషల్ మెజారిటీస్ గురించి ఎలాబొరేట్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ స్పెషల్ మెజారిటీ టైప్ 1. సో ఫస్ట్ స్పెషల్ మెజారిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. మోర్ దాన్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఇందాకంతా మనం ఎక్కడ చూసాం? సింపుల్ మెజారిటీలో మోర్ దాన్ హాఫ్. దాని తర్వాత వి లుక్డ్ ఎట్ అబ్సల్యూట్ మెజారిటీ, టోటల్ స్ట్రెంగ్త్ లో మోర్ దాన్ హాఫ్. ఎఫెక్టివ్ మెజారిటీలో ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్, టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీస్, దాంట్లో 50%. అది ఎఫెక్టివ్ మెజారిటీ. కానీ స్పెషల్ మెజారిటీకి వచ్చేటప్పటికి మనకి నెంబర్ చేంజ్ అవుతోంది. 2/3, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ప్రెసెంట్ అండ్ ఓటింగ్ లో 2/3 మెంబర్స్ అనమాట. ఇది ఎక్కువగా రాజ్యసభలో యూజ్ చేస్తారు. ఓకే. టైప్ 1 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. ఇప్పుడు మనకి రాజ్యసభ టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? 245 మెంబర్స్ అనుకుంటాం. ఇప్పుడు అందులో ప్రెసెంట్ ఎంతమంది అంటే 240 మెంబర్స్ ప్రెసెంట్ అండ్ వాళ్ళే ఓట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ మెజారిటీ ఎంత అవుతుంది? 160 అవుతుంది. హౌ? 240 ఇంటూ 2/3 ఎంత అవుతుంది? ఇట్ విల్ బి 480 divided by 3 which equals to 160. సో 2/3. సో 2/3 ఇక్కడ మళ్ళీ మీకు 2/3 + 1 అలా ఏం అవసరం లేదు. 2/3 మెంబర్స్. సో మినిమం 2/3 మెంబర్స్ ఉండాలన్నమాట దీనికి.
ఓకే. సో మినిమం 2/3 మెంబర్స్ ఉండాలి. ఆర్ మోర్ దాన్ అనుకున్నా గాని మీకు ఈ నంబర్ ఏదైతే వస్తుందో అదే స్పెషల్ మెజారిటీ టైప్ 1 అయిపోతుంది. ఓకే. సో 160 మెంబర్స్ రిక్వైర్డ్ ఫర్ కండక్టింగ్ ఆ పర్టిక్యులర్ బిల్‌కి సంబంధించి అట్‌లీస్ట్ 160 మెంబర్స్ ఉండాలి దీంట్లో. ఐ మీన్ ఈ పర్టిక్యులర్ కండిషన్‌లో, ఈ ఎగ్జాంపుల్‌లో. సో ఇప్పుడు స్పెషల్ మెజారిటీ టైప్ 1 ఎక్కడ యూజ్ చేస్తాం? ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ రాజ్యసభ అండర్ ఆర్టికల్ 312. రాజ్యసభకు ఒక స్పెషల్ పవర్ ఉంది. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. బట్ మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్‌లో మనం ఇది ఎలాగో డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడేంటంటే ఇండియాలో మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. సో ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమున్నాయి ప్రెజెంట్? ఎవరైనా చెప్పగలరా? ఇండియాలో ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవేంటి? ఐ థింక్ నేను ఇది ప్రీవియస్‌గా ఒక క్లాస్‌లో చెప్పినట్టున్నాను. మనకి కాదు యూట్యూబ్‌లో చెప్పానిది. సో ప్రెజెంట్ ఇండియాలో ఉన్న ఆల్ ఇండియా సర్వీసెస్ ఎన్ని? ఆల్ ఇండియా సర్వీసెస్ ఎన్ని ఎట్ ప్రెజెంట్? అందరికి తెలిసిందేంటంటే ఐఏఎస్ తెలుసు అందరికి. నెక్స్ట్‌ది కూడా మీకు తెలుసు. మిగిలినవి చెప్పండి మీరు. ఐఏఎస్, నాగశివ ఈస్ సేయింగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎఫ్ఎస్. అండ్ సాజిద్ ఈస్ సేయింగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఇప్పుడు ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనుకోవాలా? లేకపోతే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనుకోవాలా? యెస్. వెరీ గుడ్. నాట్ ఫారెన్ సర్వీస్. ఫారెన్ సర్వీస్ కాదు. ఫారెస్ట్ సర్వీస్. సో ఎట్ ప్రెజెంట్ ఇండియాలో ఓన్లీ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఓఎస్. ఓకే. ఈ మూడే. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలి అని అనుకోండి. యూ నీడ్ టు క్రియేట్ థట్ అండర్ ఆర్టికల్ 312. అండ్ దానికి సంబంధించిన మోషన్ అండ్ దానికి సంబంధించిన ప్రొసీజర్ ఎక్కడ మొదలవ్వాలి? రాజ్యసభలో మొదలవ్వాలి. సో రాజ్యసభలో 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ తోటి ఎప్పుడైతే ఈ ఆల్ ఇండియా సర్వీస్ కొత్త ఆల్ ఇండియా సర్వీస్ కి క్రియేషన్ కి ఒక బిల్ పాస్ అవుతుందో అప్పుడు అది అక్కడ పాస్ అయిన తర్వాత లోక్‌సభకి వెళ్తుంది. అండ్ లోక్‌సభలో సింపుల్ మెజారిటీ తోటి అది పాస్ అవ్వాలన్నమాట. అప్పుడు కొత్త ఆల్ ఇండియా సర్వీస్ ఒకటి క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ అండర్ ఆర్టికల్ 312. దాని తర్వాత పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ఆర్టికల్ 249. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటంటే మనకి 7 షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ 7 షెడ్యూల్‌లో మనకి 3 లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్‌కున్న ఇంకొక స్పెషల్ పవర్ ఏంటి అనంటే, పార్లమెంట్ తలుచుకుంటే స్టేట్ సబ్జెక్ట్ మీద కూడా ఒక లా తయారు చేయొచ్చు. కానీ డైరెక్ట్‌గా ఆ పవర్ లోక్‌సభకి లేదు. ఎవరికుంది ఆ పవర్? రాజ్యసభకి ఉంది. మనం ఇన్ జనరల్‌గా ఏంటంటే రాజ్యసభకి అంత పవర్ లేదు. రాజ్యసభ ఈస్ పవర్‌లెస్. లోక్‌సభకే మొత్తం పవర్స్ అన్నీ ఉన్నాయని చెప్పని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒక ఫెడరల్ స్ట్రక్చర్ మీద డిస్రప్షన్ వస్తుందో, ఎప్పుడైతే మనకి ఫెడరల్ స్ట్రక్చర్ మీద డిస్రప్షన్ వస్తుందో, అప్పుడు రాజ్యసభకి ఇంపార్టెన్స్ పెరుగుతుందన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఫెడరల్ స్ట్రక్చర్ మీద ఒక డిస్రప్షన్ అనేది వస్తుందో, అప్పుడు రాజ్యసభకి పవర్స్ ఎక్కువొస్తాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆర్టికల్ 249ని యూజ్ చేసి ఈవెన్ స్టేట్ సబ్జెక్ట్స్ మీద కూడా పార్లమెంట్ లెజిస్లేషన్స్ తయారు చేయొచ్చు. చట్టాలు తయారు చేయొచ్చు. కానీ దానికి ముందేం జరగాలి? రాజ్యసభలో ఒక మోషన్ పాస్ అవ్వాలి విత్ దిస్ 2/3 మెజారిటీ. అండ్ తద్వారా ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్ కి సంబంధించిన దాని మీద కూడా పార్లమెంట్ ఒక లెజిస్లేషన్ తయారు చేయొచ్చు. అండ్ రాజ్యసభకి ఎందుకు పర్టిక్యులర్ గా? రాజ్యసభని హౌస్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. ఓకే. హౌస్ ఆఫ్ స్టేట్స్. అండ్ ప్రతి స్టేట్ కి సంబంధించిన మెంబర్సే ఉంటారు గదా! రాజ్యసభలో. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎలక్షన్స్ ద్వారా వచ్చిన రిప్రజెంటేటివ్స్ కాదు. వాళ్ళు స్టేట్ యొక్క రిప్రజెంటేటివ్స్. ఓకే. సో దట్స్ వై దీన్ని హౌస్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. సో దిస్ ఇస్ స్పెషల్ మెజారిటీ టైప్ 2. సారీ. దిస్ స్పెషల్ మెజారిటీ ఆహ్, స్పెషల్ మెజారిటీ టైప్ 1. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ టైప్ 2. ఇప్పుడు ఈ టైప్ 2 స్పెషల్ మెజారిటీలో ఏంటంటే ఇక్కడ కొద్దిగా ట్విస్ట్ అవుతుంది చూడండి. 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. ఓకే. ఇక్కడ మనకు ముందు దాంట్లో ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనే కాన్సెప్ట్ లేదు. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఇది 160 గదా! మనకి ఇన్ జనరల్‌గా అబ్సల్యూట్ అంటే ఏం రావాలి? 245 ఇంటూ 1/2. ఓకే. అట్‌లీస్ట్ 245 మెంబర్స్‌లో హాల్ఫ్ ఆఫ్ ది మెంబర్స్ కంపల్సరీగా వోట్ చేయాలి. దాన్ని మనం అబ్సల్యూట్ అని అంటాం. ఇప్పుడు స్పెషల్ సెకండ్ కేటగరీలో చూడండి. టైప్ 2లో
2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. ముందు కండిషన్ తో పాటు ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ కూడా రావాలి. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? టోటల్ స్ట్రెంగ్త్ మీద టోటల్ స్ట్రెంగ్త్ మీద 50%. 50% +1 ఉండాలి. ఇందాక మనం చూసాం కదా, 543 మెంబర్స్ ఉన్న లోక్సభలో 272 ఇస్ ద అబ్సల్యూట్ మెజారిటీ అండ్ 175 మెంబర్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 88 అబ్సల్యూట్ మెజారిటీ. సో అలాగనమాట. సో గవర్నమెంట్ ఫామ్ కోసం మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. టోటల్ స్ట్రెంగ్త్ ఐ థింక్ దిస్ కెన్ బి రిమూవ్. మెజారిటీ ఇస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ రాజ్యసభ, అది కాపీ పేస్ట్ అయిపోయినట్టు. సో ఇక్కడ ఏంటంటే టోటల్ స్ట్రెంగ్త్ 543 అనుకుందాం. ప్రెసెంట్ ఎంతమంది? ఓన్లీ 500 మందే ప్రెసెంట్ అయ్యారు. అండ్ అందులో ఓట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఓన్లీ 450 మెంబర్సే ఓట్ చేస్తున్నారు. ఇప్పుడు స్పెషల్ మెజారిటీ ఏమవుతుంది? 300 అవుతుంది. అండ్ ఈ 300 అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ 272 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ టోటల్ స్ట్రెంగ్త్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక కండిషన్ ఇస్తాను. ఆ కండిషన్ చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పాలన్నమాట. ఆ కండిషన్ లో ఒక బిల్ స్పెషల్ మెజారిటీ కింద పాస్ అవుతుందో లేదో చెప్పాలి. ఓకే. సో లెట్ us టేక్ ది కండిషన్. టోటల్ స్ట్రెంగ్త్ మీకు గుర్తుంది కదా? టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? 543. ఇది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. ఓకే. దీన్ని టోటల్ స్ట్రెంగ్త్ అనుకుందాం. ఓకే. ఈ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ లో ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, హౌస్ లో ప్రెసెంట్ ఎంత మంది వేసుకుందాం? హౌస్ లో ప్రెసెంట్ 350 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ 315 మెంబర్స్ లో ఓటింగ్ ఎంతమంది చేశారంటే ఓన్లీ 300 మెంబర్స్ చేశారు. ఇప్పుడు మీరు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు వచ్చే వాల్యూ ఎంత? మీకు దీనికి క్యాలిక్యులేట్ చేయండి. దీనికి 2/3 వేసి నెంబర్ వేయండి. స్పెషల్ మెజారిటీ ఎంత వస్తుందో చెప్పండి. దీనికి స్పెషల్ మెజారిటీ ఎంత వస్తుంది? స్పెషల్ మెజారిటీ టైప్ 2 కావాలి నాకు. ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న స్పెషల్ మెజారిటీ టైప్ 2 ఎంత వస్తుంది? 300కి ప్రెసెంట్ అండ్ ఓటింగ్ వేసుకోవాలి. ప్రెసెంట్ అండ్ ఓటింగ్ కి 2/3 వేయాలి. So you need to give me the answer for this. So I got two different answers for this. Jayanti is saying 200 and 151. రెండు ఆన్సర్స్ ఎలా అవుతాయి? ఏదో ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి కదా. మనం 2/3 గురించి మాట్లాడుకుంటున్నాం. 2/3 గురించి. ఎస్. సో స్పెషల్ కదా, 2/3 అనమాట. సో 200 మెంబర్స్ ఉండాలి. సో 200 మెంబర్స్ ఉండాలి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ 200 మెంబర్స్ తోటి నేను ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చా? ఈ 200 మెంబర్స్ ఓట్ చేశారు అనుకుందాం ఆ రోజు. అమెండ్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఇది స్పెషల్ మెజారిటీ కింద వర్కౌట్ అవుతుందా? టైప్ 2 స్పెషల్ మెజారిటీ కింద అవుతుందా ఇది? నో. ఎందుకు అవ్వదు? నో. అబ్సల్యూట్ మెజారిటీ కూడా రావాలి. అబ్సల్యూట్ మెజారిటీ రావాలంటే ఎంత ఉండాలి నెంబర్? అట్లీస్ట్ 272 ఉండాలి. ఎప్పుడైతే ఇది అట్లీస్ట్ 272 ఉంటుందో, ఇది ఓన్లీ నాకు ఇక్కడ 200 వచ్చింది. కానీ ఇది ఎంత ఉండాలి? 272 ఉండాలి అట్లీస్ట్. అప్పుడే మనకి ఇక్కడ టైప్ 2 స్పెషల్ మెజారిటీ క్లియర్ అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ స్పెషల్ మెజారిటీ 2/3 రావాలి. అలాగే అబ్సల్యూట్ మెజారిటీ కూడా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, కాన్స్టిట్యూషన్ లో ఏమైనా చేంజెస్ చేయడానికి అండర్ ఆర్టికల్ 368 అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ రిమూవల్ ప్రొసీజర్ లో అండ్ రిమూవల్ ఆఫ్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, చీఫ్ ఎలక్షన్ కమిషన్. సో ఇలాంటి హై లెవెల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ని రిమూవ్ చేయడానికి మనకి ఈ స్పెషల్ మెజారిటీ టైప్ 2 అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ స్పెషల్ మెజారిటీ టైప్ 2. నెక్స్ట్ ది స్పెషల్ మెజారిటీ టైప్ 3. ఇందులో ఏం జరుగుతుందో చూడండి. ఇది ఇంకా కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఫ్రమ్ 50% ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇది మీకు మొన్న మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ లో అండ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నప్పుడు మీకు దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందో చూడండి. 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఎలా జరుగుతుందో మీకు తెలుసు. అది మీరు టైప్ 1 లో చూసారు. దానికి అబ్సల్యూట్ మెజారిటీ కలిపితే దాన్ని మనం టైప్ 2 అంటున్నాం.
ఇప్పుడు దానికి మీరు మళ్ళీ రాటిఫికేషన్ యాడ్ చేయాలి. అప్పుడు ఇంకొక 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అంటే ఇప్పుడు ఇండియాలో ఒక 28 లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయని అనుకుందాం. కీపింగ్ ఢిల్లీ అసైడ్. దాన్ని పక్కన పెడితే 28 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 28 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో కూడా ఈ బిల్ ఏదైతే ఉందో అది పాస్ అవ్వాలన్నమాట. సో మోర్ దాన్ 28, అంటే ఆల్మోస్ట్ లైక్ 15 స్టేట్స్ లో అది గనక పాస్ అయ్యింది అని అనుకోండి, అప్పుడు ఈ స్పెషల్ మెజారిటీ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలాగా 543, 500, 450 వచ్చిన స్పెషల్ మెజారిటీ 300. ఓకే, అండ్ ఈ మెజారిటీ రావడంతో పాటు దిస్ నెంబర్ షుడ్ బి హయ్యర్ దాన్ అబ్సల్యూట్ మెజారిటీ. సో ఈ 272 కన్నా 300 అనేది పెద్దది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. దాని తర్వాత ఈ దిస్ బిల్ షుడ్ బి పాస్డ్ ఇన్ 50% ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో 50% అంటే ఇండియాలో 28 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి అని అనుకుంటే అట్లీస్ట్ 15 స్టేట్స్ లో ఈ బిల్ పాస్ అవ్వాలి అనమాట. సో ఎప్పుడైతే 15 స్టేట్స్ లో బిల్ పాస్ అవుతుందో, అట్లీస్ట్ 15 స్టేట్స్ లో బిల్ పాస్ అవుతుందో, అప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరుగుతుంది, ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? ద మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ జిఎస్టి. సో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కి సంబంధించి జరిగిన లెజిస్లేషన్ లో మనం దీన్ని చూడొచ్చు అనమాట. అప్పుడు ఏం జరిగింది? లోక్సభలో, రాజ్యసభలో, ఇప్పుడు ఫస్ట్ అక్కడ రాజ్యసభలో మోషన్ స్టార్ట్ అయింది, తర్వాత లోక్సభలో ఇది పాస్ అయింది. ఆ రెండు కంప్లీట్ అయిపోయి ఈ అమెండ్మెంట్ జరిగిపోయిన తర్వాత ఈవెన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో అమెండ్మెంట్ జరగడం కోసం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ దగ్గర నుంచి కూడా వీళ్ళు రాటిఫికేషన్ తెచ్చుకోవాలి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో కూడా ఇవి పాస్ అయిన తర్వాత మోర్ దాన్ 14 స్టేట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ జరిగాయి. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టైప్ 3 స్పెషల్ మెజారిటీ, ఎనీ లెజిస్లేషన్ ఇన్ పార్లమెంట్ దట్ ఎఫెక్ట్స్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ. మీకు ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, జిఎస్టి వల్ల స్టేట్ గవర్నమెంట్స్ చాలా లాస్ పొందాయి. ఎందుకంటే స్టేట్స్ కి సంబంధించిన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంది. అండ్ దాని వల్ల అమౌంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆ అమౌంట్ ని ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఎక్స్చెక్కర్ మీద అమౌంట్ ట్యాక్స్ కలెక్షన్ రెవెన్యూ మీద డిస్ట్రప్షన్ వచ్చింది కాబట్టి, కొద్దిగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి, సో దాని వల్ల స్టేట్స్ యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీ అనమాట. దాన్నే మనం రాటిఫికేషన్ అని అంటాం. సో ఈ టైప్ ఆఫ్ అమెండ్మెంట్స్ కి స్టేట్స్ పర్మిషన్ కావాలి. అండ్ దిస్ కెన్ బి సీన్ ఇన్ స్పెషల్ మెజారిటీ టైప్ 3. ఓకే, ఇప్పుడు స్పెషల్ మెజారిటీ టైప్ 4 చూద్దాం. ఇక్కడ ఏం చూస్తామంటే మనం స్పెషల్ మెజారిటీ టైప్ 4 టోటల్ 2/3 స్ట్రెంత్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. సో 2/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఇప్పుడు ఇక్కడ మనం అన్ని చోట్ల ప్రెసెంట్ అండ్ ఓటింగ్ తీసుకున్నాం. ఓకే, ప్రెసెంట్ అండ్ ఓటింగ్ లో 2/3 తీసుకున్నాం. ఇక్కడ కూడా ప్రెసెంట్ అండ్ ఓటింగ్ 2/3 తీసుకుని దాని మీద అబ్సల్యూట్ మెజారిటీ తీసుకున్నాం. టైప్ 1 లో ఓన్లీ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ మీద 2/3 తీసుకున్నాం. కానీ టైప్ 4 లో ఏం చేస్తామంటే టోటల్ స్ట్రెంత్ మీద 2/3 తీసుకుంటాం అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 61 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఆ పోస్ట్ నుంచి తీసేయాలి అని అనుకుంటే, ఆ ఇంపీచ్మెంట్ అనేది చేయాలి అని అంటే 2/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ కావాలి. ఇప్పుడు లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్ అంతా 543. అందులో వేకెన్సీస్ ఉన్నా, యాబ్సెంట్ అయినా, ఓటింగ్ అయినా, నాన్ ఓటింగ్ అయినా అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ 543 మెంబర్స్ మీద స్పెషల్ మెజారిటీ ఎలాగా? 543 ఇంటూ 2/3. సో ఈ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 362. అండ్ దిస్ ఇస్ ది టఫెస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటీస్. అన్ని మెజారిటీస్ కన్నా టఫెస్ట్ మెజారిటీ ఇదే. అందుకే ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్, ఇండియాలో ఉన్న ఏ ప్రెసిడెంట్ కూడా ఇంపీచ్ అవ్వలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద టఫెస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటీస్. ఓకే, ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ అనమాట, ఆ పోస్ట్ నుంచి తీసేయడం. అండ్ ఇంపీచ్ అనే వర్డ్ మనం ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మటుకే యూజ్ చేయాలి. మిగిలిన వాళ్ళందరినీ మనం రిమూవల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. రిమూవల్ ఆఫ్ స్పీకర్, ఆఫ్ డెప్యూటీ స్పీకర్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్. కానీ ప్రెసిడెంట్ కి మటుకు మనం ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెజారిటీ ఫాలో అవుతున్నాం మనం ప్రెసిడెంట్ రిమూవల్ కోసం. ఓకే, అందుకు ఇంపీచ్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీస్. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని కంప్లీట్ చేసేసాం. ఆల్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఫినిష్ చేసేసాం. వి డిస్కస్డ్ అబౌట్ కోరం తర్వాత మనం
సింపుల్ మెజారిటీ చూసాం, తర్వాత అబ్సల్యూట్, తర్వాత ఎఫెక్టివ్ అండ్ స్పెషల్ మెజారిటీస్ లో ఉన్న 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీస్ ని మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ క్లాస్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ పర్టిక్యులర్ సెషన్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ఈ పర్టిక్యులర్ సెషన్ మీద? నో. ఓకే. సో ఈ క్లాస్ లో మీకు డౌట్స్ లేవు. రైట్ దెన్, సో ఐ టోల్డ్ యూ వన్ థింగ్. మీకు మార్నింగ్ ఒక విషయం చెప్పా. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ రివిజన్ సెషన్. సో ఈ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం అన్ని టాపిక్స్ ని వన్స్ ఒకసారి రివైజ్ చేద్దామని కూడా చెప్పాను మీకు. అండ్ మీకు ఏదైనా ఒక వన్ పర్టికులర్ టాపిక్ మీద డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏమున్నా గానీ ఒకసారి నోట్స్ రాసుకోండి. అండ్ మీ నోట్స్ రాసుకుంటే మనం ఆ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పానన్న. ఆ టాపిక్ ని మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని కూడా చెప్పాను. ఓకే. సో మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఇప్పుడు అడగచ్చు. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ చాప్టర్. మన టాపిక్స్ లో ఏవైతే ఫస్ట్ చాప్టర్స్ ఉన్నాయో మనం వాటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ యా, సో లెట్ us లుక్ ఎట్ దిస్. మనం ఫస్ట్ చాప్టర్ ఏం డిస్కస్ చేసుకున్నాం? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరైనా ఒకసారి చాప్టర్స్ మిస్ అయ్యి లేటర్ పాయింట్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వన్స్ ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైమ్ ఫర్ దిస్ థింగ్. మొత్తం ఈ చాప్టర్స్ అన్ని కూడా మనం ఒక రఫ్ క్యాలిక్యులేటెడ్ వేలో మొత్తం చాప్టర్స్ అన్ని ఒక్కసారి రివైజ్ చేసేద్దాం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే మనం ఈ చాప్టర్ లో ఏం డిస్కస్ చేసుకున్నాం? సో టైమ్ లైన్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 నుంచి 1765 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టైమ్ లైన్ చూసాం. తర్వాత కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్ కింద డివైడ్ చేసుకున్నాం మన టైం పీరియడ్ ని. తర్వాత సైమన్ కమిషన్ అండ్ నెహ్రూ రిపోర్ట్ గురించి కూడా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఎలాగైతే 1600 లో క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాతో ట్రేడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. సో దాని తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాల పాటు ఇండియాతో ట్రేడ్ చేశారు. కానీ ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగాయో అప్పుడు వీళ్ళకి ఇండియా మీద ఎక్కువ కంట్రోల్ వచ్చింది. పర్టికులర్ గా బెంగాల్ రీజన్ మీద ఎక్కువ కంట్రోల్ వచ్చింది. అండ్ దివానీ రైట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ మీద కూడా వాళ్ళకి అధికారం వచ్చింది అనమాట. అయితే 1773లో ఫర్ ది ఫస్ట్ టైం బ్రిటిష్ క్రౌన్ అనేది ఈ కంపెనీని రెగ్యులేట్ చేద్దామని చెప్పి ఆలోచించింది. అలాగే వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అదే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఏం జరిగింది? అప్పటి వరకు ఈ ప్రతి ప్రెసిడెన్సీకి అప్పుడు మనకి 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. యూస్ టు హ్యావ్ బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే అండ్ మద్రాస్. ఇలా 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. అండ్ ప్రతి ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేశారు. అండ్ వారెన్ హాస్టింగ్స్ బికేమ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అండ్ అలాగే ఒక చీఫ్ జస్టిస్ పొజిషన్ క్రియేట్ చేశారు బై ఎస్టాబ్లిషింగ్ ఏ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ కంపెనీ యొక్క వర్కింగ్ ని రెగ్యులేట్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పొజిషన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ ఏం జరగడం స్టార్ట్ జరిగింది? ఇక్కడ ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో మనం చూసినట్టయితే సెంట్రలైజేషన్ అనేది మొదలైందనమాట. ఓకే. అప్పటి వరకు 3 డిఫరెంట్ ప్లేసెస్ ఉండేవి. ఇప్పుడు పవర్ అంతా కూడా బెంగాల్ దగ్గరికి వెళ్ళడం మొదలైంది. తర్వాత మనం సుప్రీం కోర్ట్ ఇష్యూ చూసాం. సుప్రీం కోర్ట్ కి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి మధ్య పడలేదు. దాని తర్వాత ఒక యాక్ట్ తీసుకొచ్చారు, అమెండింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఎవరైతే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పొజిషన్ ని ఈ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ పొజిషన్ కన్నా కొద్దిగా స్ట్రెంథన్ చేశారనమాట. దాని తర్వాత మనకి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 కనిపిస్తుంది. ఇందులో విలియం పిట్, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, అతను ప్రెజెంట్ చేసిన యాక్ట్ కాబట్టి దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అంటారు. ఇందులో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసాం. మనం ఇందాక ఏం చూసాం? లుక్డ్ ఎట్ సంథింగ్ కాల్డ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒక పొజిషన్ క్రియేట్ అయింది 1773లో. వాళ్ళందరూ కూడా కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్ అనమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ బ్రిటిష్ పార్లమెంట్ కి లేదా బ్రిటిష్ క్రౌన్ కి కొన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఏం చేసిందంటే డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి ఒక పొజిషన్ క్రియేట్ చేసింది. ఒక న్యూ బాడీని క్రియేట్ చేసింది టు మేనేజ్ ద పొలిటికల్ అఫైర్స్. అండ్ అలాగే ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న టెరిటరీస్ ని బ్రిటిష్ యొక్క ఆస్తులు అని చెప్పి మెన్షన్ చేసింది పిట్స్ ఇండియా యాక్ట్. అండ్ మనం ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా చూసాం.
సో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి? సింపుల్ గా చెప్పాలి అనంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు కంపెనీకి సంబంధించిన వాళ్ళు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే. అండ్ ఎక్కువగా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గాని, కంపెనీ గాని ఎక్కువగా కరప్షన్‌లో ఇన్వాల్వ్ అవుతోంది అని చెప్పి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని క్రియేట్ చేసిందన్నమాట. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ దాని తర్వాత మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 చూసాం. సో 1793లో ఒక చార్టర్ యాక్ట్ వచ్చింది. అండ్ కార్న్వాలిస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇతనికి ఓవర్ రైడింగ్ పవర్స్ వచ్చాయన్నమాట కౌన్సిల్ మీద. అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లో ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళందరికీ కూడా ఇండియన్ రెవెన్యూ నుంచి జీతాలు ఇవ్వాలి అని చెప్పనన్నారు. అండ్ కంపెనీ మోనోపోలీని కూడా ఇంకా ఇంక్రీజ్ చేశారు. 1813 చార్టర్ యాక్ట్‌లో కంపెనీ మోనోపోలీని ఎండ్ చేశారన్నమాట. అప్పటి వరకు ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మట్టికే ఇండియా తోటి ట్రేడ్ చేయడానికి వాళ్ళకి ఒక ఒప్పంద పత్రం ఉంది. అది 1600లో వీళ్ళు సైన్ చేయించుకున్నారు క్వీన్ ఎలిజబెత్ I దగ్గర నుంచి. అయితే ఈ ట్రేడ్ మోనోపోలీ అనేది ఎండ్ చేశారు. వేరే కంపెనీస్ గాని, వేరే ఇండివిడ్యుయల్స్ కూడా ఈ ఇండియా తోటి వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో టాక్స్ కలెక్ట్ చేయడం అండ్ ఒకవేళ ఎవరైనా టాక్స్ ఇవ్వకపోతే వాళ్ళని పనిష్ చేయడానికి కూడా పవర్స్ ఇచ్చారన్నమాట. అండ్ 1833 చార్టర్ యాక్ట్ లో మనం ఏం చూస్తామంటే అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉన్న పొజిషన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మారుతుంది. అండ్ దిస్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఎందుకంటే గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ అసిస్టెడ్ బై గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్. కానీ ఇప్పుడు ఆ పొజిషన్స్ అనేవి కంప్లీట్ గా వీకెండ్ చేసేసారు. అండ్ ప్రీవియస్ గా బెంగాల్ మద్రాస్ గవర్నర్ కి, బాంబే గవర్నర్ కి ఉన్న లెజిస్లేటివ్ పవర్స్ కూడా ఈ 1833 చార్టర్ యాక్ట్ లో లాగేసుకుంటారనమాట. అండ్ విలియం బెంటిక్ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ 1833. ఓకే. అండ్ ఈ యాక్ట్ లో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని ఎండ్ చేసేసి దీన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద మార్చారు. ఓకే. దాని తర్వాత మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 చూసాం. ఈ చార్టర్ యాక్ట్ లో ఏం జరిగింది? సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ కి కొంతమంది అడిషనల్ మెంబర్స్ ని కూడా యాడ్ చేశారు. అండ్ దానికి లెజిస్లేటివ్ ఫంక్షనింగ్ ని ఇచ్చారు. సో దాని వల్ల మినీ పార్లమెంట్ వీళ్ళ చట్టసభ కింద కూడా తయారయ్యారనమాట. అండ్ ఆల్ ఇండియాలో కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ ఇండియన్స్ కి కూడా ఓపెన్ చేశారు. 1854 మకాలే కమిటీ ఇండియన్ సివిల్ సర్వీసెస్ గురించి చెప్తుంది. అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో ఇంకొకటి ఏంటి? ప్రీవియస్ గా దిస్ పర్టిక్యులర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక వెల్ డిఫైన్డ్ పీరియడ్ ఉండేది. 20 ఇయర్స్ అలా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు ట్రేడ్ మోనోపోలీ. అయితే ఇక్కడ ఇంకా ట్రేడ్ మోనోపోలీ గురించి మెన్షన్ చేయాలి. ఈ 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు ఉంటుందన్నమాట. రివోల్ట్ ఆఫ్ 1857 అని అనుకుంటా. అయితే ఈ రివోల్ట్ ఆఫ్ 1857 కి రీజన్స్ ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ రివోల్ట్ జరిగిందో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం అభిప్రాయపడిందంటే జస్ట్ మిస్ ఇండియా మన చేతుల్లో నుంచి పోయేది. అందుకు ఇప్పటి నుంచి మనం ఇండియాలో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ ని పక్కకు తీసేసి మనమే డైరెక్ట్ గా రూల్ చేద్దామని చెప్పని అనుకున్నారు. అలాగా ఇండియాలో క్రౌన్ రూల్ అనేది మొదలైంది. అండ్ ఎవరు దీన్ని ప్రొక్లెయిమ్ చేశారు? రాయల్ ప్రొక్లమేషన్ అంటారు దీన్ని. క్వీన్ విక్టోరియా. సో 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 లో మనకి దీన్ని చూస్తామన్నమాట. అండ్ అప్పటి వరకు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండేవాడు. ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త ఇప్పుడు వైస్ రాయ్ కింద మారారనమాట. చార్ల్స్ క్యానింగ్ హీస్ ద ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ ఏమైంది? ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పున్న బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసారు. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పోస్ట్ ని క్రియేట్ చేశారు. అండ్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా వాస్ స్టాన్లీ. తర్వాత 1861 లో మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కనిపిస్తుంది. 1861 లో ఒకటి అండ్ 1890s లో ఒకటి ఉంటుంది. 1892 లో అండ్ ఈవెన్ 1909 లో కూడా మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 లో ఫర్ ది ఫస్ట్ టైం ముగ్గురు ఇండియన్స్ ని ఈ వైస్ రాయ్ కౌన్సిల్ కి నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద అపాయింట్ చేశారనమాట. సో రాజా ఆఫ్ బనారస్, రాజా దియో నారాయణ్ సింగ్ అండ్ రాజా ఆఫ్ పటియాలా మహారాజా శ్రీ నరేంద్ర సింగ్ అండ్ సార్ దినకర్ రావ్ ఆఫ్ గ్వాలియర్. సో వీళ్ళు ఈ ముగ్గురిని కూడా దీస్ ఆర్ ది ఫస్ట్ ఇండియన్స్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ ద నాన్ అఫీషియల్ మెంబర్స్ వైస్ రాయ్ కౌన్సిల్. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డీసెంట్రలైజేషన్ ప్రొసీజర్ అనేది కనిపిస్తుంది. సెంట్రలైజేషన్ అనేది 1773 లో మొదలైంది. అది 1833 కి మొత్తం సెంట్రలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ 1861 దగ్గర నుంచి డీసెంట్రలైజేషన్ అనేది కనిపిస్తుంది. ఎలా చెప్తాం ఇది? బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ లో ఉన్న గవర్నర్స్ కి మళ్ళీ లెజిస్లేటివ్ పవర్స్ ని వాళ్ళకి వెనక్కి ఇచ్చేసారనమాట.
అండ్ అలాగే 1892లో ఇప్పుడు ఏమైంది, ఈవెన్ ఎలక్షన్స్ లాంటి ఒక కొత్త మోడ్ ని కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. హౌఎవర్ ది వర్డ్ ఎలక్షన్ వాజ్ నాట్ యూస్డ్ అండ్ ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ని కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ 1909 దిస్ ఇస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ యాక్ట్, మార్లీ మింటో రిఫార్మ్స్ అంటాం మనం దీన్ని. సో ఈ మార్లీ మింటో రిఫార్మ్స్ లో ఏం జరిగాయంటే కమ్యూనల్ ఎలక్టరేట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని చెప్పని అంటారు. అండ్ ఈ 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లోనే సచేంద్ర ప్రసాద్ సిన్హా ఈ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ వైస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ముందు వాళ్ళేమో ఒక నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద జాయిన్ అయిన వాళ్ళు రాజా ఆఫ్ బెనారస్, రాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావు. కానీ ఇక్కడ మటుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి సచేంద్ర ప్రసాద్ సిన్హా ఈ బికేమ్ ది ఫస్ట్ మెంబర్, ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ వైస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అందుకు ఇంపార్టెంట్ ఇది. అండ్ అలాగే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ గురించి కూడా చూసాం మనం. డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిష్ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, దీన్ని మనం మోంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటాం. ఇందులో డయార్కీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. డ్యువల్ గవర్నమెంట్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ అలాగే సెంటర్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మనం ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏదైతే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని అనుకుంటున్నామో దాన్ని అప్పుడు సెంట్రల్ సబ్జెక్ట్స్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అని చెప్పని అనేవారు. అండ్ ఇక్కడ మనకి బైకామరలిజం ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు 1919 మోంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో. బైకామరలిజం అంటే 2 హౌసెస్ ఉండడం. సో మనకి ఇప్పుడు ఏవైతే అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ ఉన్నాయో అప్పుడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కింద ఉండేవన్నమాట. అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేశారు, కానీ ఆ టైంలో మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు. అండ్ అలాగే కమ్యూనల్ ఎలక్టరేట్ ని ముస్లిమ్స్ నుంచి సిక్స్ కి, క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ అండ్ ఈవెన్ యూరోపియన్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అండ్ హై కమిషనర్ ఫర్ ఇండియా అనే కొత్త పొజిషన్ ని లండన్ లో ఓపెన్ చేశారు. విలియం స్టీవెన్సన్ మేయర్ హిస్ ద ఫస్ట్ పర్సన్. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ లీ కమిషన్. అండ్ ఇంకా బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్, ప్రొవిన్షియల్ బడ్జెట్ డివిజన్ జరిగింది. అండ్ ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఒక స్టాట్యూటరీ కమిటీని ఒక 10 years తర్వాత ఫామ్ చేయమని కూడా ఈ యాక్ట్ లో చెప్పారనమాట. అలా ఫామ్ అయిందే ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ ఆర్ సైమన్ కమిషన్ ఆఫ్ 1927. అయితే అన్ని పొలిటికల్ పార్టీస్ ఇండియాలో ఈ సైమన్ కమిషన్ కి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 7 మెంబర్డ్ కమిషన్ లో ఏదైతే ఈ 1919 యాక్ట్ సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి చూడాల్సిన కమిటీలో మొత్తం అందరూ కూడా నాన్ ఇండియన్సే ఉన్నారు, బ్రిటిషర్సే ఉన్నారు. సో దానివల్ల అందరూ దీన్ని బాయ్కాట్ చేశారు. అండ్ ఈ స్టాట్యూటరీ కమిషన్ డయార్కీ కావాలి, ప్రొవిన్షియల్ అటానమీ, డయార్కీని కంప్లీట్ గా రిమూవ్ చేసేసేయండి, ప్రొవిన్షియల్ అటానమీ ఇవ్వండి, అండ్ ఇండిపెండెన్స్ ఆర్ డొమినియన్ స్టేటస్ అవసరం లేదు, ఫెడరల్ స్ట్రక్చర్ ఉండాలి, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అవసరం లేదు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చెప్పింది. అండ్ దీనికి అగేనెస్ట్ గా మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ని తీసుకొచ్చారు. ఇందులో ఇండియాకి ఒక డొమినియన్ స్టేటస్ ఉండాలి, అలాగే ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, పీపుల్స్ రూల్, డెమోక్రసీ ఉండాలి, నో స్టేట్ రిలీజియన్, సెక్యులర్ క్యారెక్టర్ ఉండాలి, ఫెడరల్ స్ట్రక్చర్, లింగ్విస్టికలీ డిటర్మైన్డ్ ప్రొవిన్సెస్ అంటే భాషాపరంగా నిర్ణయించబడ్డ స్టేట్స్, అండ్ నో సపరేట్ ఎలక్టరేట్స్. వీటిలన్నింటినీ కూడా ఈయన నెహ్రూ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. తర్వాత 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగాయి. ఆ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో డిస్కషన్స్ ఆధారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే దాన్ని క్రియేట్ చేశారు. సో ఇందులో మనకి ఏంటంటే ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలని చెప్పని అనుకున్నారు. అండ్ ప్రొవిన్షియల్ అటానమీ గురించి మాట్లాడారు. ఫెడరల్ స్ట్రక్చర్, ప్రొవిన్షియల్ లిస్ట్, ఫెడరల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్, అండ్ ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ కోర్ట్స్, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో అడాప్ట్ అయినవి, తీసుకున్నవి. సో ఇలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. దాని తర్వాత మనం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 చూసాం. ఫస్ట్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ వస్తుంది. ఆ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం ఇండియా అండ్ పాకిస్తాన్ అనేవి డివైడ్ అయితే తప్ప ఇండియాకి ఇండిపెండెన్స్ రాదని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేశారు. అండ్ ప్రతి కంట్రీకి ఒక డొమినియన్ స్టేటస్ ఇస్తారు. అండ్ అలాగే వాళ్ళు ప్రతి కంట్రీకి ఒక గవర్నర్ ఉంటారు. అండ్ ఆ రెండింటికి మధ్య బౌండరీని డివైడ్ చేయడానికి సిరిల్ రెడ్క్లిఫ్ అనే ఒక పర్సన్ ని తీసుకొచ్చి ఆ బౌండరీస్ ని డిమార్కేట్ చేశారు. అండ్ ఈ యాక్ట్ 18th July 1947 ఫోర్స్ లోకి వచ్చింది. అండ్ లేటర్ ఆన్ 15th August 1947, సో 15th and 14th August 1947 మిడ్ నైట్ న 2 countries క్రియేట్ అయ్యాయి. సో వన్ ఈజ్ ఇండియా అండ్ ది అదర్ వన్ ఈజ్ పాకిస్తాన్. పాకిస్తాన్ కి 14th ఇండిపెండెన్స్ వచ్చింది.
ఇండియాకి 15th ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ మౌంట్ బ్యాటన్ హీ బికేమ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ ఇండియా. అండ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ హీ బికేమ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇస్ చాప్టర్ 1. అండ్ ఇప్పుడు మీకు ఒక్కసారి టైం ఇస్తున్నాను మళ్ళీ. ఈ చాప్టర్ 1 లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ చాప్టర్ 1? చాప్టర్ 1 అంటే లేటర్ టైంలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ చాప్టర్ 1 or else we can move to the next chapter. Next chapter కి వెళ్ళిపోవచ్చు మనం. Right. So now let us look at chapter 2, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ అగైన్ ఇది కూడా చాలా లెందీ చాప్టర్. సో మనం ఏం చూసామంటే సేమ్ ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి ముందే 1946 లోనే ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి క్రియేట్ అయింది. అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో స్టార్టింగ్ లో 389 మంది ఉండేవారు. అండ్ ఒక లిమిటెడ్ ఫ్రాంచైజ్ అండ్ పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తోటి 389 మందిని ఎలక్ట్ చేసుకున్నారు అనమాట. అండ్ ఈ 389 మంది ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 11 ప్రొవిన్సుల నుంచి వచ్చారు. అండ్ సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 208 మంది, ముస్లిం లీగ్ నుంచి 73, ఇండిపెండెంట్ 15, అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా నామినేషన్స్. సో అక్కడ ఎలక్షన్స్ ఏం జరగలేదు. సో వీళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం 9th December 1946 మీట్ అయ్యారు. అండ్ దీనికి సంబంధించి మనం ఏం చూసామంటే ఫస్ట్ మీటింగ్ 1946 లో జరిగింది 9th December. ఆ మీటింగ్ కి 211 మంది అటెండ్ అయ్యారు. స్టార్టింగ్ లో సచ్చిదానంద సిన్హా ఆయన టెంపరరీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఫర్ ది ఫస్ట్ 2 days. దాని తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేసుకున్నారు. హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి వీళ్ళిద్దరు కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వైస్ ప్రెసిడెంట్స్. ఓకే. అండ్ తర్వాత మనం ఏం చూసామంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అసలు కాన్స్టిట్యూషన్ ని ఎలా తయారు చేయాలి అనే దాని మీద ఒక ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ చేశారనమాట ఆన్ 13th December 1946. అండ్ ఈ రెజల్యూషన్ ని యునానిమస్ గా 22nd January 1947 ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. అండ్ ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ కే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రియాంబుల్ ని తయారు చేశారు. ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ లో సోవర్నిటీ, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్స్ వీటన్నిటి గురించి మెన్షన్ చేశారు. అంటే ఏం లేదు, ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నాం కదా, ఏ బేసిస్ మీద తయారు చేయాలి, మనం తయారు చేసే కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉండాలి అని చెప్పేదే ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో 1947 లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కూడా కొన్ని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ యాడ్ అయ్యాయి. ముందు ఇది ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 ద్వారా క్రియేట్ చేయబడింది. కానీ ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఇట్ బికేమ్ కంప్లీట్లీ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దానంతట వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ముందు దీనికి ఒకటే వర్క్ ఉండేది, అది కాన్స్టిట్యూషన్ తయారు చేయడం. కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఇది ఒక లెజిస్లేటివ్ బాడీ కింద, ఒక పార్లమెంట్ కింద కూడా ఇదే వర్క్ చేసింది అనమాట. సో ఎప్పుడైతే ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద వర్క్ చేసేదో అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద ఉండేవారు. కానీ ఇది ఎప్పుడైతే పార్లమెంట్ కింద వర్క్ చేసేదో అప్పుడు జీవి మవలంకర్ ఈయన ప్రెసిడెంట్ కింద ఉండేవారు. వారు ప్రెసిడెంట్ ఇన్ ద సెన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద ఉండేవారు, స్పీకర్ కింద. అండ్ పాకిస్తాన్ టెరిటరీస్ అనేవి ఇండియా నుంచి వెళ్ళిపోయే పార్టీషన్ అయింది కాబట్టి అండ్ వాళ్ళకు ఒక సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండేది. అండ్ వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఓకే. అండ్ మనకి వేరియస్ కమిటీస్ ఉన్నాయి. అండ్ ఆ వేరియస్ కమిటీస్ కొన్ని రిపోర్ట్స్ తయారు చేసి ఆ రిపోర్ట్స్ అన్ని డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చేవారు. అండ్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళు ఆ కమిటీస్ ఇచ్చిన నివేదికల ఆధారంగా రాజ్యాంగ ముసాయిదాలను తయారు చేసేవారు అనమాట. ఓకే. సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్స్ ని వీళ్ళు తయారు చేసేవారు. అలాగే ఫస్ట్ డ్రాఫ్ట్ 1948 లో తయారు చేశారు. దాని తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ దాన్ని పబ్లిక్ ఓపెన్ చేశారు. తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ తయారు చేశారు. తర్వాత రీడింగ్ స్టార్ట్ అయ్యాయి. అండ్ వీటన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆన్ 26th November 1949 ఈ కాన్స్టిట్యూషన్ ని మనం ఎనాక్ట్ చేసుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం. అండ్ మనకి మనం ఇచ్చుకున్నాం అనమాట. సో ఆ రోజు ప్రియాంబుల్ తర్వాత మనకి అప్పట్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఒక ప్రియాంబుల్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అండ్ వీటిలన్నిటిని మనం 22 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ ఉండేది. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ మనం ఈ 26th November 1949 26th November ని మనం నేషనల్ కాన్స్టిట్యూషన్ డే కింద అబ్జర్వ్ చేసుకుంటాం. ఇది 2015 నుంచి మనం మొదలు పెట్టాం అనమాట. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్.
అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి దీనికి, మనం నేషనల్ ఫ్లాగ్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, నేషనల్ యాంథమ్ అండ్ వీటికి సంబంధించినవి ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని క్రిటిసిజమ్స్ కూడా మనం చూసాం అప్పుడు. దీన్ని రిప్రజెంటేటివ్ బాడీ కాదని అన్నారు. ఎందుకంటే ఇందులో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఎలక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇది రిప్రజెంటేటివ్ బాడీ కాదన్నారు. ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఏర్పడింది. అంటే బ్రిటిషర్సే డైరెక్ట్ గా తయారు చేశారు. ఇండియన్స్ చేసింది ఏం లేదు అని అన్నారు. అండ్ ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్‌లీ కాంగ్రెస్‌కి సంబంధించిన వాళ్ళే. దిస్ వాస్ డామినేటెడ్ బై కాంగ్రెస్ అని అన్నారు. అండ్ మైనారిటీస్ లేరు ఇందులో ఎక్కడా కూడా. ముస్లిం లీగ్ బాయ్‌కాట్ చేసింది. అండ్ దీనికి ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో దేర్ ఈస్ ఎ డిలే ఇన్ ఫ్రేమింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు. అండ్ చాలా మంది అడ్వకేట్స్ ఉండడం వల్ల ఇది లీగలిస్టిక్‌గా చాలా పెద్ద డాక్యుమెంట్ కింద తయారైంది అని చెప్పి ఇలా ఈ కాన్స్టిట్యూషన్‌ని క్రిటిసైజ్ చేశారన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ది సెకండ్ చాప్టర్. సో సెకండ్ చాప్టర్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ హావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్ సెకండ్ చాప్టర్? ఓకే. సో నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్, సేలియంట్ ఫీచర్స్. సో ఈ సేలియంట్ ఫీచర్స్ లో మనం లెంథియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ, ఇలా మనం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ని చూసాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద లెంథియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. సో ఒరిజినల్ గా 395 ఆర్టికల్లు, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్. ఇప్పుడు 470 ఆర్ 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్, డిఫరెంట్ అమెండ్మెంట్స్ వల్ల ఇది పెరుగుతూ వెళ్ళిందనమాట. అసలు ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగం అనే దానికి కూడా మనం రీజన్స్ చూసాం. ఇండియా పెద్ద కంట్రీ అవ్వడం వల్ల, 7th లార్జెస్ట్ కంట్రీ, అండ్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ఈ ఒక్క కాన్స్టిట్యూషన్ లో ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని పెట్టడం వల్ల ఇది లెంథియస్ట్ కాన్స్టిట్యూషన్ అయింది. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అండ్ సెంటర్ కి స్టేట్ కి కూడా ఒకటే డాక్యుమెంట్ అవ్వడం వల్ల, సింగిల్ కాన్స్టిట్యూషన్ అవ్వడం వల్ల ఇది పెద్దదయింది. అండ్ ఎక్కువ మంది లాయర్స్ ఉండడం వల్ల కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనం ఇది చూడొచ్చు. ఇది ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ కింద అయింది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మనం వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్నాం. యూకే నుంచి, యుఎస్ఏ నుంచి, అండ్ సో వీ హావ్ టేకెన్ సమ్ థింగ్స్ ఫ్రమ్ కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో వీటిలన్నిటిలో నుంచి మనం డిఫరెంట్ సోర్సెస్ తీసుకున్నాం అనమాట. అండ్ దీస్ ఆర్ ది సోర్సెస్. అండ్ ప్రతి కాన్స్టిట్యూషన్ లో నుంచి ఏవైతే గుడ్ థింగ్స్ ఉన్నాయో వాటిని తీసుకుని మన ఇండియనైజ్ చేసుకున్నాం మనం వాటిని. సో మనకి తగ్గట్టుగా మనం వాటిని మార్చుకున్నాం అనమాట. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇది మనం ఇందాక చూసాం. కొన్ని ఏరియాస్ ని మన కాన్స్టిట్యూషన్ లో ఈజీగా అమెండ్ చేయొచ్చు, బట్ కొన్నిటిని చేంజ్ చేయడం మటుకు కష్టం. సో దట్ ఈస్ వాట్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఈస్. మనకి ఆర్టికల్ 368 లో పార్లమెంట్ కి పవర్ ఉంటుంది అనమాట కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేయడం. ఓన్లీ పార్లమెంట్ కి మటుకే ఉంటుంది కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేయడం. అండ్ అలాగే మనం ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అనే కాన్సెప్ట్ చూసాం. ఫెడరల్ సిస్టమ్ కు ఉండే ఫీచర్స్ ఉన్నాయి, మనకి యూనిటరీ సిస్టమ్ కు ఉండే ఫీచర్స్ ఉన్నాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ క్వాసీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. సో ఇండియా ఇస్ ఎ క్వాసీ ఫెడరల్ కంట్రీ. అంటే ఫెడరల్ అంటే ఏంటంటే స్టేట్స్ అండ్ సెంటర్ కి మధ్య మంచి రిలేషన్ ఉండడం. యూనిటరీ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కన్నా పవర్ఫుల్ గా ఉండడం. అండ్ అలాగా దీనికి ఉన్న ఈ ఫీచర్స్, 2 ఫీచర్స్ కూడా మనం ఇండియాలో చూడొచ్చు అనమాట. సో దట్స్ వై ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. అండ్ కేసీ వేర్ చెప్పినట్టు ఇండియా ఈజ్ ఏ క్వాసీ ఫెడరల్ కంట్రీ. అండ్ అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కనిపిస్తుంది మనకి. అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో మనకి రియల్ ఎగ్జిక్యూటివ్స్, నామినల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. అండ్ ఏ పొలిటికల్ పార్టీకి అయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయో వాళ్ళే గవర్నమెంట్ ని ఫార్మ్ చేసుకుంటారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఎంపీస్, మినిస్టర్స్ ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎంపీస్ కింద కూడా వ్యవహరిస్తారు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని మనకు కనిపిస్తాయి. అంటే మనం ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జుడిషియరీ అనే కాన్సెప్ట్ చూసాం. ఏదైతే సుప్రీం కోర్ట్ ఒక పర్టికులర్ కేసులో డిసిషన్ ఇస్తుందో ఆ డిసిషన్ ని కిందున్న కోర్ట్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి. సో దాన్నే మనం ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అనుకున్నాం. అండ్ అలాగే వీళ్ళకి, ఈ జడ్జెస్ కి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ సాలరీస్ అన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. సో దాని వల్ల వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది. అండ్ మనం ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ లాంటివి మన కంట్రీలో ఉంటాయి. అండ్ ఇండియా ఇస్ అ సెక్యులర్ స్టేట్. మనకి స్టేట్ రిలీజియన్ లేదు.
ఇండియా అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది. అండ్ అన్ని రిలీజియన్స్ యొక్క ప్రమోషన్ గురించి ఇండియన్ గవర్నమెంట్ తోడ్పడుతుంది అనమాట. అండ్ మనం ఇండియాలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చూస్తాం. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, రేస్, రిలీజియన్, సెక్స్, లిటరసీ, వెల్త్, స్టేటస్ వీటిలన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని ఎలక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా 1989కి ముందు మన మినిమం ఏజ్ 21 ఉండేది. బట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా ఈ ఏజ్ ని 21 నుంచి 18 కి పెంచారు. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈవెన్ కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ను కూడా క్రియేట్ చేస్తుంది. లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అండ్ ఈవెన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అండ్ దీస్ ఆర్ ది salient ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ దిస్ ఇస్ చాప్టర్ 3. ఈ చాప్టర్ 3 లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ salient ఫీచర్స్ లో. So do you have any doubt on this? Okay, no doubts. So now let us move to the next one, preamble. సో ఈ ప్రియాంబుల్ ని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. వన్ ఈజ్ సోర్స్ ఆఫ్ అథారిటీ, అంటే ఈ కాన్స్టిట్యూషన్ కి ఆ పవర్ ఎవరు ఇస్తున్నారు? ఇండియన్స్ ఇస్తున్నారు. వి ద పీపుల్, మనమే ఇస్తున్నాం అనమాట కాన్స్టిట్యూషన్ కి అథారిటీ. అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, ఎవరైనా మీ ఇండియా ఏంటి అని అడిగితే మీరు ఈ 5 పదాలు చెప్తే సరిపోతుంది. ఇండియా ఇస్ అ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ కంట్రీ. అండ్ అలాగే ఈ కాన్స్టిట్యూషన్ మీకు ఏమి ఇస్తుంది? ఇది లిబర్టీ ఇస్తుంది, ఇది జస్టిస్ ఇస్తుంది, లిబర్టీ ఇస్తోంది, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ కూడా ఇస్తుంది అనమాట. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ మీరు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 26th November 1949. సో ఈ 4 పార్ట్ల కింద మనం మన ప్రియాంబుల్ ని మనం డివైడ్ చేసుకుంటాం. అండ్ సోర్స్ ఆఫ్ అథారిటీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఎందుకు అంత పవర్ఫుల్ అయిందంటే మనం చెప్పాం కాబట్టి. సో ఇండియన్స్ గేవ్ ది పవర్. కాన్స్టిట్యూషన్ ఇస్ డ్రాయింగ్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ఇండియన్స్. అండ్ అలాగే ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ సోవరిన్, సార్వభౌమత్వం, సోషలిజం ఉంటుంది ఇండియాలో. కానీ మనం ఇది రెవల్యూషనలైజ్ కమ్యూనిస్ట్ సోషలిజం కాదు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ కి మధ్య ఒక బ్రిడ్జ్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ని తగ్గిస్తుంది. దీన్ని మనం గాంధీయన్ సోషలిజం లేదా ఫేబియన్ సోషలిజం అని కూడా అనొచ్చు. ఓకే. అండ్ అలాగే ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది. అండ్ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ, మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ లేదా రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ చూస్తాం. అండ్ మనం ఎట్ ద సేమ్ టైం ఈ చాప్టర్ లో డైరెక్ట్ డెమోక్రసీకి సంబంధించిన టూల్స్, రిఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్ అండ్ ప్లెబిసైట్ ని కూడా చూస్తాం. రిఫరెండమ్ అంటే జనాలు ఒక లా కంప్లీట్ అయిన తర్వాత జనాల యొక్క అప్రూవల్ అడిగితే దాన్ని రిఫరెండమ్ అంటారు. ఆర్ జనాలే డైరెక్ట్ గా ఒక లా తయారు చేస్తే మనం దాన్ని ఇనిషియేటివ్ అంటాం. వాళ్ళు ఎలక్ట్ చేసుకున్న రిప్రజెంటేటివ్ సరిగ్గా పనిచేయకపోతే ఆ జనాలకి ఆ రిప్రజెంటేటివ్ ని ఆ పొజిషన్ నుంచి దించేసే పవర్ ఉంటుంది. దానే రీకాల్ అని అంట. అండ్ ఏదైనా ఒక టెరిటరీ, ఒక ప్లేస్ ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే జనాల యొక్క ఒపీనియన్ తీసుకుంటే దాన్ని ప్లెబిసైట్ అంట. అండ్ అలాగే ఇండియా ఒక రిపబ్లికన్ కంట్రీ కూడా. ది హెడ్ ఆఫ్ ద స్టేట్ పొజిషన్ అది హెరిడేటరీ పొజిషన్ కాదు, ఒక్క ఫ్యామిలీకి సంబంధించిందే కదా, వంశపార్యపరంగా రాదు. అక్కడ దానికి కూడా మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే నెగ్గుతారో వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారనమాట. అండ్ అలాగే ఇండియాలో ఉన్న ప్రతి పబ్లిక్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి సంబంధించింది, ప్రతి ఒక్కళ్ళు ఎంటర్ అవ్వచ్చు. అది ఓన్లీ ప్రివిలేజ్డ్ క్లాస్ కో లేదా వన్ కమ్యూనిటీకో, వన్ క్యాస్ట్ కో, వన్ రిలీజియన్ కో మనం ఒక్కరికి కన్ఫైన్ చేయలేదు. అండ్ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ లో మనం జస్టిస్ చూసాం, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. అండ్ లిబర్టీ, ఫ్రీడమ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఫండమెంటల్ రైట్స్ లో కనిపిస్తాయి. అండ్ ఈక్వాలిటీ, సివిల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్, సివిక్ రైట్స్, సోషల్ ఈక్వాలిటీ కనిపిస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18. పొలిటికల్ ఈక్వాలిటీ, సో మీరు ఎటువంటి సోషల్ బ్యారియర్స్ ఉన్న వాటిలన్నిటిని అధిగమించి మీరు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు మీ రిప్రజెంటేటివ్ కి ఓట్ కూడా వేయొచ్చు. అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, మెన్ అండ్ విమెన్ ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ వర్క్ చేస్తే ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ వేజ్ ఇవ్వాలి. అండ్ ఫ్రెటర్నిటీ, ఇది కూడా మనకి సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్, ఇది కూడా ఇండియన్ ప్రియాంబుల్లో మనకి కనిపించే ఆబ్జెక్టివ్. ఇది మనం సింగిల్ సిటిజన్షిప్ చూడొచ్చు. అండ్ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా టు ప్రమోట్ హార్మోనీ అండ్ బ్రదర్హుడ్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత
మనం ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో భాగమా కాదా అని చెప్పి మనం 3 కేసెస్ చూసాం. బేరుబారి యూనియన్ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో భాగం కాదు అని చెప్పింది. తర్వాత కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? లేదు లేదు, ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో భాగమే, రాజ్యాంగంలో భాగమే అని చెప్పనండి. దాని తర్వాత మనం నెక్స్ట్ కేసు చూసాం. వి లుక్డ్ అట్ దిస్ వన్ పర్టిక్యులర్ థింగ్, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పింది? ఓకే, నేను ఏదైతే కేశవానంద భారతి కేసులో చెప్పానో దాన్నే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, బికాస్ ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. ఎస్, ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్ అండ్ నాన్ ఎన్ఫోర్సబుల్. ఒకవేళ ప్రియాంబుల్లో ఉన్నది ఏదైనా మీకు గవర్నమెంట్ చెయ్యకపోతే మీరు కోర్టులకు వెళ్ళి గవర్నమెంట్ మీద రిట్ వేయడానికి లేదు. దీస్ ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్ అండ్ నాన్ జస్టిసబుల్. ఓకే, సో దిస్ ఈస్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ చాప్టర్ క్లియరా? జిఎస్ పాలిటీ 4, చాప్టర్ 4. So if this is clear, we can move to the next chapter. సో ఇది నిన్న మనం ఒక స్టోరీ ఫార్మాట్ లో లాస్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం. చాప్టర్ 5, అండర్స్టాండింగ్ ఆర్టికల్స్, స్కెడ్యూల్స్ అండ్ పార్ట్స్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి స్కెడ్యూల్స్ కనిపిస్తాయి. సో ఈ స్కెడ్యూల్స్ కి సంబంధించిన మనం స్టోరీ చూసాం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్, నేను ఈ స్టోరీ మళ్ళీ ఇంకొకసారి రీవిజిట్ చేయదలుచుకోలేదు, మీకు ఆల్రెడీ మీకు వచ్చేసింది కాబట్టి. సో షెడ్యూల్ 1 లో స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ కనిపిస్తే వాటి నేమ్స్, వాటి బౌండరీ డీటెయిల్స్. షెడ్యూల్ 2 లో ప్రెసిడెంట్, గవర్నర్, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, వీళ్ళకి సంబంధించిన సాలరీస్ అండ్ స్పెషల్ పవర్స్ కి రిలేటెడ్ అంతా మనకి షెడ్యూల్ 2 లో కనిపిస్తుంది. షెడ్యూల్ 3 లో ప్రామిసెస్ అండ్ ఓట్స్. షెడ్యూల్ 4 లో రాజ్యసభ ఎంపీస్, ప్రతి స్టేట్ కి కౌంట్ మారుతూ వెళ్తుంది. అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏమో షెడ్యూల్ 5 లో ఉంటారు. షెడ్యూల్ 6 లో ఏమో నార్త్ ఈస్ట్ కి సంబంధించిన ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ 4 స్టేట్స్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. షెడ్యూల్ 7 లో ఏమో మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్టులు కనిపిస్తాయి. షెడ్యూల్ 8 లో ఏమో అఫీషియల్ లాంగ్వేజెస్. షెడ్యూల్ 9 లో ఏమో వాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ జుడిషియల్ రివ్యూ నుంచి కొన్ని యాక్ట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి, వాటిని మనం షెడ్యూల్ 9 లో చూడొచ్చు. అండ్ ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ ఆర్ డిఫెక్షన్ కి సంబంధించి షెడ్యూల్ 10 ఉంటుంది. షెడ్యూల్ 11 లో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్ అండ్ షెడ్యూల్ 12 లో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్. అండ్ మనకి దీని తర్వాత మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి మనం కొన్ని పార్ట్స్ కూడా చూసాం. సో వీ హ్యావ్ 25 పార్ట్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి పార్ట్ 1 లో యూనియన్ టెరిటరీస్, పార్ట్ 2 లో సిటిజన్షిప్, తర్వాత ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్, పంచాయత్స్, మున్సిపాలిటీస్. తర్వాత పార్ట్ 9B లో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. పార్ట్ 10 లో షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్, రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ పార్ట్ 11. పార్ట్ 12 లో ఏమో ఫినాన్సెస్, ప్రాపర్టీ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. పార్ట్ 13 ఏమో ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. సో ఈ విధంగా పార్ట్ 25 వరకు, పార్ట్ 22 వరకు టోటల్ 25 పార్ట్స్ కింద మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని చూడొచ్చు. అండ్ దాని తర్వాత మనం ఈ మూడిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆర్టికల్స్ కి, పార్ట్స్ కి, షెడ్యూల్స్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూసాం. ఆర్టికల్స్ ఆర్ ఇండివిజువల్ ప్రొవిజన్స్ అన్నమాట. సో ప్రతి ఇండివిజువల్ ప్రొవిజన్ మన కాన్స్టిట్యూషన్ లో కనిపించే ఈ 395 వరకు లేదా ఈ 470 ఆర్టికల్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా దేనికి దానికి ఇండివిజువల్ గా ఉంటుంది. అయితే మనం వీటిలన్నిటిని ఒక బ్రాడర్ వేలో, ఒక బ్రాడర్ వ్యూలో, ఒక థెమాటిక్ వేలో డివైడ్ చేసుకుంటే మనం దాన్ని పార్ట్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 35 ఉన్నాయి. సో ఇన్ని ఆర్టికల్స్ కదా, మనం వీటిలన్నిటిని ఒకే కన్ఫైన్డ్ ఏరియాలో ఒక బ్రాడర్ థీమ్ లో తీసుకుంటే వీటిలన్నిటిని కలిపి మనం ఫండమెంటల్ రైట్స్ అని అంటున్నాం. సో దీన్ని పార్ట్ అంటాం అనమాట. పార్ట్ 3 లో మనకి ఫండమెంటల్ రైట్స్ కనిపిస్తాయి. సో ఆ విధంగా. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ ఫ్లో మిస్ అవ్వకుండా మనకి ఏంటంటే ఈ ఆర్టికల్స్ కి సంబంధించిన కొన్ని అపెండిక్స్ లేదా కొన్ని టేబుల్స్, ఇవన్నీ మనకి రాజ్యాంగంలో వేరే ప్లేస్ లో రాసి పెట్టారనమాట. వాటిని మనం షెడ్యూల్స్ అంటాం. దీస్ ఆర్ ది సప్లిమెంటరీ లిస్ట్ ఆర్ టేబుల్స్ దట్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నాట్ సూటబుల్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ద మెయిన్ టెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఎనెక్జర్స్ లాగా, సో డిఫరెంట్ ప్లేస్ లో రాస్తారు. సో దీన్నే మనం షెడ్యూల్స్ అంటాం.
అండ్ ఇవి మనకి ఒక 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. ఓకే. సో దిస్ ఈస్ చాప్టర్ 5. ఈ వీక్ లో మనం సక్సెస్ఫుల్ గా మొత్తం ఈ చాప్టర్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం రైట్ ఫ్రమ్ సండే టు దిస్ ఫ్రైడే. సో మొత్తం అన్ని మనకి వీక్లీ స్కెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ అన్ని చాప్టర్స్ కి సంబంధించిన వీడియో రికార్డింగ్స్ మీకు ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అన్ని చాప్టర్స్ కి సంబంధించిన నోట్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ నోట్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంది.